అంగన్వాడీ కేంద్రాల టీచర్స్ హెల్పర్స్ రిలే నిరాహార దీక్ష. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపేట అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలని సున్నిపేటలో 12వ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ రిలే నిరాహార దీక్ష 12వ రోజుకు చేరింది. ఇకనైనా ఫుడ్ కమిషనర్ మా అంగన్వాడీ సమస్యలు ప్రభుత్వానికి నివృత్తి చేసి మా అంగన్వాడీ కార్యకర్తలను సహృదయముతో ప్రభుత్వానికి తెలియజేసి ఫుడ్ కమిషన్కి మా మన్ననలు ఎప్పుడూ ఉంటాయని, దయచేసి మా సమస్యలు పరిష్కారం అయ్యేలాగా చూడాలని మా విన్నపం. వీటి గురించి పూర్తి వివరాలు ఫుడ్ కమిషనర్కు తెలుసు. ఆయనే మాకు మీరు దేవుడు అనుకుంటున్నాం. ప్రభుత్వానికి త్వరలో విన్నవించి మా సమస్యలు పరిష్కారం చేస్తూ ఎప్పుడూ మీకు రుణపడి ఉంటామంటూ అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ మీకు ఎప్పుడు రుణపడి ఉంటాయని ఫుడ్ కమిషనర్ని కోరడం జరిగిందని రమణమ్మ కాశమ్మ తెలిపారు. ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అన్న జగనన్న మాకు తెలుసుకోనన్న జీతం పెంచమని 26,000 కనీస వేతనం ఇవ్వమని అడుగుతున్నాము. అంటే సార్ విజయప్రతాప్ రెడ్డి గారు మీరు ఈరోజు జగన్ గారిని కలుస్తాము అని అన్నారు. మా సాధక బాధకలు మీరు విజిట్ చేసింది కాబట్టి మీకు తెలుసు. కాబట్టి మీరు జగన్ గారికి మా గురించి చెప్పండి అన్న, కనీసము మాకు జీతాలు పెంచమని చెప్పండి. అంతకంటే నేనేం అడగడం లేదన్నా. సార్ విజయప్రతాప్ రెడ్డి సార్, మీరు జగన్ గారికి మా గురించి మా సాధక బాధల గురించి మీరు చెప్పండి సార్. ఎందుకంటే మీరు ఎన్నో సెంటర్లు చేసి మా బాధలు మీరు విన్నారు కాబట్టి మీరు జగన్ గారికి మా గురించి చెప్పండి. మీ దయవలనన్నా మాకు జీతాలు పెరగాలని మేము కోరుకుంటున్నాము. ఈ 30 ఏకాదశి రోజు మాకు శుభవార్త తెలుపుతారని అనుకుంటున్నాము ప్రతాప్ రెడ్డి గారు సార్. అందుకని మా కోరిక తీర్చుకుంటే మేము ఇంకా ఈ సమ్మెను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. శ్రీశైలం మండలం అంగన్వాడీ వర్కర్ ఏఐటీసీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అన్న జగనన్న ఈ రోజుకు వచ్చేసి 12 రోజులు మా సమ్మె జరుగుతున్నది. కానీ మీరు ఏమి మా హక్కుల గురించి పట్టించుకోవట్లేదన్న. మేము చేసే ఈ పోరాటం మీ దృష్టికి రాకుండా ఉందా అన్న? 12 రోజులైంది. అందరం ఆడపిల్లలం అందరము రోడ్డు పాలయ్యాము, రోడ్డు మీద పడ్డాము. మిమ్మల్ని కనీస వేతనము గత రాష్ట్రం కంటే గత రాష్ట్రం కంటే ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా పెంచుతామన్నారు. మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోమని మేము ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నాము. మీరు ఈ సమ్మెకి మీరు గిన మా హక్కులు గిన రెండన్న. కనీస వేతనం 26,000 ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని, రిటైర్మెంట్ పెన్షన్ కావాలని అడుగుతున్నాము. ఇంతకంటే మేము ఎక్కువగా ఆశించలేదు. ఏదో చిన్న కోరికలు తీర్చానంటూ మా డిమాండ్లు అంటున్నారు. అది కాదన్న. ఈరోజు 12వ రోజుకు మా సమ్మె కొనసాగుతున్నది. మీరు మా ఈ 3 డిమాండ్లు మీరు ఒప్పుకోకపోతే ఈ సమ్మె తీవ్రతం చేస్తామని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నా.